మగ్గమ్మ బ్లౌజెస్లో బ్రైడల్ కలెక్షన్లో టోటల్ 4 బ్లౌజ్ డిజైన్స్ ఇవాళ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాము. మీరు చూస్తున్న ఈ 4 బ్లౌజెస్ అన్ని మా ఫ్రెండ్ తన పెళ్ళికి డిజైన్ చేయించుకుంది అమ్మ దగ్గర. సో ఇప్పుడు మీరు చూసే ఈ కలెక్షన్లో మొత్తం కంప్లీట్గా డిఫరెంట్ ప్యాటర్న్స్ ఆఫ్ వర్క్ అనేది ఉంటుంది. ఒకసారి మీకు షేర్ చేస్తున్నాము ఇక్కడ కంప్లీట్గా. ఇలాంటి కలెక్షన్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే బ్లౌజ్ డిజైన్స్ ఏమైనా మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ప్రీవియస్ వీడియో చూస్తే ఆ వీడియోకి కంటిన్యూషన్ వీడియో ఇది. అక్కడ మీకు షాప్ అడ్రస్తో పాటు షేర్ చేశాం కదా, సో వాటిలో ఉన్నవే ఇక్కడ షేర్ చేస్తున్నాము. ఇప్పుడు మీరు చూస్తున్నవి ఇవన్నీ బిఫోర్ టజల్స్ వేయక ముందు అనమాట. మనం ఇలా వేయించిన తర్వాత చూడండి, లాస్ట్ నుంచి 3 శారీస్, ఫస్ట్ నుంచి సెకండ్ శారీ, మొత్తం 4 శారీస్ పెళ్లి కూతురువి, ఇంకా రిమైనింగ్ 2 ఏమో వేరే వాళ్ళవి. ఇక్కడ టజల్స్ మోడల్ అయితే మనం గోల్డ్ బీడ్స్, వైట్ పర్ల్స్ యాడ్ చేసి డిఫరెంట్గా టజల్స్ మారుస్తూ డిజైన్ చేస్తాము. వీటి పక్కన ఉన్న కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ డిజైన్ బోడిపాలెం వాళ్ళది, ఇది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాము. ఫస్ట్ ఈ రిసెప్షన్ శారీకి అయితే మీరు చూడండి, స్టార్టింగ్లో ఎలా అయితే మగ్గం వర్క్ పైన చేస్తున్నారో శారీలో ఉన్న కలర్స్, థ్రెడ్స్ అనేవి తీసుకున్నారు. సో వర్క్ అనేది సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి ఇలా డిజైన్ చేస్తున్నారు. హ్యాండ్స్కి మోడల్ అనేది స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఇలా వచ్చింది. సేమ్ ఇలాంటి బ్లౌజ్ డిజైనే వేరేది కూడా ఒకసారి చూడండి ఎలా ఉందో. సో ఇది వేరేది. హ్యాండ్కి బోర్డర్ పార్ట్లో మధ్యలో ఉన్న డిజైన్ ఉంది కదా, అది బ్రైడల్ మగ్గం బ్లౌజ్కి ఈ బ్లౌజ్కి చేంజ్ అయితే ఉంటుంది. ఇక్కడ ఫ్లవర్స్, లీవ్స్ అనేవి కర్దానా థ్రెడ్తో యూజ్ చేసాము. బ్రైడల్ బ్లౌజ్లోనేమో డైమండ్ షేప్ కుందన్స్ గోల్డ్ కలర్వి యూజ్ చేసాము. ఫ్లవర్ కూడా డిఫరెంట్ స్టిచ్చెస్ అయితే యాడ్ చేసాము. 2 బ్లౌజెస్కి హ్యాండ్స్ డిఫరెంట్. బ్యాక్ నెక్ కూడా బ్రైడల్ బ్లౌజ్కి నెక్ వేరేగా ఉంటుంది, దాని పక్కన దానికి సింపుల్గా ఉంటుంది. ఒకసారి చూడండి, బ్రైడల్ మగ్గం వర్క్ కదా, సో ఫ్లవర్స్ అనేవి మనం హ్యాండ్కి బోర్డర్లో యూజ్ చేసాము. సో ఆ ఫ్లవర్స్ అనేది వస్తాయి అన్నమాట. మగ్గం వర్క్ బ్లౌజ్కి టెజల్స్ కూడా మగ్గంలో ఇచ్చాము బ్రైడల్ దానికి. ఇటు పక్కన సింపుల్గా ఉన్న నెక్ లైన్కి ఏమో 3 లేయర్స్లో టెజల్స్ ఇచ్చాము. ఇంకా ఫస్ట్ ఇప్పుడు మెయిన్ శారీకి డిజైన్ చేసిన బ్లౌజ్ చూడండి. శారీలో బోర్డర్ పార్ట్లో వచ్చిన కలర్ ఉంది కదా, పింక్ కలర్. ఇక్కడ మనకి లాస్ట్లో అయితే తెలుస్తుంది ఎలా కలర్ మ్యాచ్ చేసుకోవాలో. ఈ బోర్డర్ పార్ట్లో ఉన్న కలర్ అనేది మనం జాస్మిన్ పట్టు తీసుకుని దానిపైన ఇలా వర్క్ అనేది చేసాము. టోటల్ ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది. బ్యాక్ నెక్ షేప్ అనేది మొత్తం చూడండి, జరీ అండ్ కర్దానా అనేది జర్దోసి ఇలా యూస్ చేసాము లీవ్స్ ప్యాటర్న్లో. టజల్ మోడల్ ఏమో అలా వస్తుంది. మొత్తం కంప్లీట్గా ఆల్ ఓవర్ వర్కేనండి. నెక్ ఇలా పాట్లో కట్ వస్తుంది, పాట్ షేప్ నెక్లో. ఇంకా మొత్తం రిమైనింగ్ వర్క్ అనేది ఇలా ఉంటుంది. చాలా బాగుంటుంది వర్క్. హ్యాండ్కి మిడిల్ పార్ట్లో ఏమో ఇలా ఫ్లవర్ అనేది మోడల్ ఇలా ఉంటుంది, కట్ వర్క్ అనేది వస్తుంది. టోటల్ ఆల్ ఓవర్ డిజైన్. హ్యాండ్కి, బ్యాక్ నెక్కి. ఫ్రంట్ ఆల్ ఓవర్ ఇవ్వలేదు, 1 సైడే వర్క్ వస్తుంది, అది కూడా మీకు షేర్ చేస్తాము. హ్యాండ్స్ అనేవి సైడ్కి కూడా ఇలా మొత్తం వస్తే ఆల్ ఓవర్ అని అంటారు. బ్యాక్ నెక్ కూడా టోటల్ వస్తే ఆల్ ఓవర్ అంటారు. నెక్ లైన్ చుట్టూ వస్తే నార్మల్ నెక్ అయింది. సో హ్యాండ్స్ స్ట్రైట్గా, సైడ్కి డిజైన్ అలా ఉంటుందండి. ఫ్రంట్ పార్ట్ డిజైన్లో మనకి ఎప్పుడు కానీ శారీ ఉంటుంది కాబట్టి పళ్ళు సైడ్ అక్కడ వర్క్ అనేది అవసరం లేదు. మనకి కనిపించేది రైట్ సైడ్ కాబట్టి ఇలా వేసుకుంటాము, రైట్ సైడ్ వరకే వర్క్ అనేది. హ్యాండ్కి అనేది బీడ్స్ అటాచ్ చేసిన తర్వాత ఇలా ఉంది. ఇవి అన్నిటికీ క్లిప్సింగ్ తీయలేదు, ఓన్లీ ఈ బ్లౌజ్కి ఒక్కదానికి క్లిప్స్ అనేది తీసాము. ఇక్కడ మీకు పిక్స్ యాడ్ చేస్తున్నాం చూడండి. శారీ అనేది కలర్ కాంబినేషన్ పట్టు కూడా మంచిగా కనిపిస్తుంది. ఈ బ్లౌజ్ డిజైన్ వేర్ చేసిన తర్వాత ఎలా వచ్చిందో కూడా మీకు షేర్ చేస్తాము. ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్, హ్యాండ్స్, ఈ డిజైన్స్ అనేవి ఎలా అనిపించాయో కమెంట్ చేయండి. సో ఇక్కడ వేర్ చేసిన తర్వాత ఎలా ఉందో చూడండి. ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ నెక్ డిజైన్. సో ఇది కంప్లీట్ లుక్. ఫస్ట్ మెయిన్ శారీ ఇది. నెక్స్ట్ తలంబ్రాల్ శారీ. ఇది కూడా అంతే, బోర్డర్ పార్ట్లో ఉన్న కలర్తో జాస్మిన్ పట్టు తీసుకొని మనం దానితో వర్క్ అనేది చేసాము. కంప్లీట్గా శారీలో తలంబ్రాల్ శారీ కదా, ఎక్కువ గోల్డ్ అనేది హైలైట్ అయ్యేలా చేసాము. ఫ్లవర్ మొత్తం ఇలా డీటెయిలింగ్ అనేది వచ్చింది శారీ బాడీ పార్ట్లో. సో ఇలా అయితే మనం ఈ వర్క్ అనేది సెలెక్ట్ చేశారు. సో ఇలా డిజైన్ చేసాము. బ్యాక్ టజల్ మోడల్ కూడా మగ్గం వర్క్తో ఇచ్చాము. ఒకసారి లుక్ అయితే చూడండి. నెక్ లైన్ అనేది ఈ బ్లౌజ్ డిజైన్కి బ్యాక్ నెక్ లైన్కి వర్క్ వస్తుంది, బ్యాక్ సైడ్ ఆల్ ఓవర్ కాదు. టజల్స్ మోడల్ కూడా చూడండి, బుటీస్ ఇలా సింపుల్గా ఇచ్చేసాము. హ్యాండ్ మంచి హెవీగా ఆల్ ఓవర్ హ్యాండ్స్ వస్తాయి. మీరు చూడండి, స్టార్టింగ్లో షోల్డర్ దగ్గర నుంచి కిందకి 2 ఫ్లవర్స్ ఉంటాయి. సైడ్కి, లెఫ్ట్ సైడ్కి, రైట్ సైడ్కి 2 ఫ్లవర్స్ వస్తాయి. ఇప్పుడు చూడండి, ఇటు సైడ్ కూడా 2 లీవ్స్తో ఉన్న ఫ్లవర్ షేప్లో లీఫ్ వస్తుంది. మొత్తం 6 అనేది వస్తాయి లీఫ్ ఫ్లవర్ షేప్లో. రిమైనింగ్ మొత్తం లీఫ్ అండ్ కర్దానా వైట్ పర్ల్స్తో వర్క్ అనేది వచ్చేస్తుంది. ఫ్రంట్ పార్ట్ కూడా 1 సైడ్ వర్క్ వస్తుందండి, 1 సైడ్ పైపింగ్.
క్రాప్ టాప్గా యూజ్ చేయాలి అనుకుంటే 2 సైడ్స్ వర్క్ బుటీస్ కూడా ఫ్రంట్ పార్ట్లో ప్రిఫర్ చేయొచ్చు. అప్పుడు హెమ్మింగ్ అనేది లేకుండా జిప్ పెట్టుకుంటే మనం డిఫరెంట్ వాటికి కూడా యూజ్ చేయొచ్చు. హెవీ వర్క్ చేయించుకునేటప్పుడు అన్ని బ్లౌజెస్ కాకపోయినా ఒక 1 or 2 బ్లౌజెస్కి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్లో వర్క్ చేయించుకుంటే డిఫరెంట్ శారీస్కి మ్యాచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పర్పుల్ కలర్ శారీ బోర్డర్ పార్ట్లో ఉన్న కలర్ ఇలాంటివి వేరే శారీస్కి మ్యాచ్ అయినా కాంట్రాస్ట్గా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్న కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్ మగ్గం వర్క్లో ఉన్నదే కంప్యూటర్లో కూడా సేమ్ ఉంది. బ్యాక్ నెక్ కూడా చూడండి ఎలా ఉందో. మగ్గం వర్క్ కొంచెం ప్రైస్ ఎక్కువ అవుతుంది అనుకుంటే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేసి దాని పైన అవుట్లైన్స్ అనేవి చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎల్లో అండ్ రెడ్ కలర్ శారీని బోర్డర్ పార్ట్లో ఉన్న రెడ్ కలర్తో జాస్మిన్ పట్టు తీసుకొని మగ్గం వర్క్ సింపుల్గా చేసాము. హ్యాండ్స్ మంచిగా కనిపిస్తాయి డిజైన్లో. బ్యాక్ అనేది పాట్ షేప్ నెక్ వస్తుంది. ఇక్కడ శారీలో ఉన్న ఎల్లో కలర్ అనేది థ్రెడ్స్ తీసుకొని సీక్వెన్ విత్ నాట్ వర్క్ అనేది చేసాము. ఒకసారి మీరు బ్యాక్ నెక్ లైన్ అనేది చూడండి ఎలా ఉందో. సీక్వెన్ అండ్ వైట్ పర్ల్ కాంబినేషన్లో ఎల్లో కలర్ థ్రెడ్తో వస్తుంది. ఇలా పాట్ షేప్ ఇచ్చుకునేటప్పుడు టజల్స్ ఇచ్చుకుంటే బాగుంటుంది. మొత్తం ఇలాగ బుటీస్ అనేది 3 బుటీస్ కలిపి సింగిల్ లీఫ్ వచ్చేలాగా వస్తుంది. మొత్తం సీక్వెన్తో నాట్ వర్క్ వస్తుంది. హ్యాండ్స్ కూడా బాగుంటాయి. క్లిప్పింగ్ మిస్ అయిందండి. సో ఫ్రంట్ బ్యాక్ డిజైన్ కూడా చూడండి ఇలా మొత్తం బుటీస్ వస్తాయి. రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్ పైపింగ్ వస్తుంది. ఇక్కడ మీకు పిక్ యాడ్ చేస్తాము హ్యాండ్ది. ఇలాంటి బ్లౌజ్ డిజైన్స్ మీరు స్టిచ్చింగ్ చేయించుకోవాలి అనుకుంటే మా దగ్గర ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఇంకా ఎలాంటి అవుట్ఫిట్స్ అయినా మేము కస్టమైజేషన్ చేస్తాము. ఇవాళ షేర్ చేసిన కలెక్షన్ ఇంతే అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. మీకు మా ఛానల్లో కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అందువల్ల మేము అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వీడియోస్ వస్తాయి. అలా రావటం వల్ల మీరు మా ఛానల్లో మేము రెగ్యులర్గా రిలీజ్ చేసే కంటెంట్ మీరు మిస్ అవ్వకుండా చూస్తారు. ఈ వీడియోస్ని యూజ్ అవుతుంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. మా ఛానల్లో మీకు కస్టమైజేషన్ చేసిన అవుట్ఫిట్స్ అనేవి చూస్తారు. మీరు ఏమైనా సజెషన్స్, కమెంట్స్ ఆర్ క్వరీస్, ఐడియాస్, ఫీడ్బ్యాక్ ఏమన్నా ఇవ్వాలనుకుంటే కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీరు మా వీడియోస్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.